ఇక డీటెయిల్స్ చూస్తే గతంలో 22 మంది సీఎంలు పాలించిన సమయంలో రాష్ట్రం అప్పు దాదాపుగా 75,000 కోట్లు ఉంటే ఈ 10 ఏళ్ల కాలంలో అప్పు ఏకంగా 8 లక్షల కోట్లకు చేరిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి జగదీ శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే అధికంగా విధ్వంసం జరిగిందని, మంత్రులకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేవి కావని అన్నారు. అక్కడి వరకు వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. గత ప్రభుత్వం అనేది కేవలం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. బీజేపీ ప్రస్తుత ప్రభుత్వం దేశంలో బీహారు, ఉత్తరప్రదేశ్కు నిధులు కేటాయించినట్లు తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ ఆ పార్టీకి ఉన్న 8 మంది ఎంపీలు, మరో 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని హితవు పలికారు. గతంలో రైతులు నష్టపోతే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున అందజేస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురిచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల దాదాపుగా 600 కోట్లకు పైచిలుకు ఈఎంఐలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, సన్నబియ్యం తదితర పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం పారదర్శకత పాలన అందిస్తుందని, అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఇక ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ఇక పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంటే ధనిక రాష్ట్రం అప్పచెప్తే హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణ మనం ఖర్చు పెట్టుకుంటున్నా కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మన రాహుల్ గాంధీ గారు కానీ చెప్పిన ప్రకారం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఏవైతే చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా అంటే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా బంద్ చేయకుండా అంటే పెన్షన్లు అయినా, రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా ఇట్లా ఇవన్నీ ఇస్తూనే ఈరోజు అదనంగా 21,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు, సుమారుగా 22,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ, మళ్ళీ సన్న బియ్యం, అట్లాగే సపోర్ట్ ప్రైస్ అంటే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, ఫ్రీ బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, రకరకాల ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా కొనసాగిస్తా ఉన్నాం. మొన్ననే రైతు భరోసాకు సంబంధించి గత 10 సంవత్సరాల ఎప్పుడు కూడా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాలే. అంటే ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇన్ని చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరెన్ని మాట్లాడినా, ఏం మాట్లాడినా, మొసలి కన్నీరు కాల్చినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకే గడచిన 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ధ్వంసమైంది. అంటే ఆర్థిక పరిస్థితి అయినా, అవినీతి అయినా, ప్రజాస్వామ్యం కూలి కాబట్టడం జరిగింది, కుటుంబ పాలన, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజాస్వామ్యం అనేది ఆనాడు నేను కూడా మంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో చూసిన, నేను కూడా మంత్రులకు కూడా ఎంట్రీ ఉండేది కాదు ప్రగతి మనం పోవాలంటే. ఎన్నో సందర్భాల్లో ఇంచుమించుగా అందరు మంత్రులు ప్రగతి భవన్ దాకా పోయి వాపసిన సందర్భాలు ఉన్నాయి. గేట్లు తెచ్చుకునేది కాదు. సెక్రటేరియట్లో శాసనసభలకు ఎంట్రీ లేకుండింది. ఈరోజు ఎవరైనా ఎవరికైనా అంటే విన్నవించుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రికైనా, మంత్రులకైనా దగ్గరికి వెళ్ళి. అంటే పరిపాలన అనేది గతానికి ఇప్పటికీ డెఫినెట్గా కొట్టొచ్చినట్టుగా ఆ డిఫరెన్స్ అనేది అవుపడతా ఉంది. సరే, ఇతర అంశాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో ఆదిలాబాద్కు సంబంధించి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజకీయం కూడా నెక్స్ట్ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఆదిలాబాదు రాజకీయ ముఖ చిత్రం కూడా డెఫినెట్గా మారుతుంది. అంటే ప్రజల్ని ఆ స్థాయిలో పరిపాలన ద్వారా ఆ మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి రెండవది టూరిజం మంత్రిగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉన్నది. జలపాతాలు కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, టైగర్ సఫారీ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటికి కూడా కొంత ప్రాధాన్యత నుంచి టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం